ఆదిలాబాద్ కలెక్టరేట్ ను ఆదివాసులు చేపట్టిన ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయంలో లోపలికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిన మహిళా ఆదివాసులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఇక ఆదివాసీ నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. కాలనీలో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మించాలని, ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నిసార్లు ఆందోళన చేసినప్పటికీ ఇప్పటికీ అధికారులు స్పందించడం లేదని వారు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతామన్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తుండుం దెబ్బ నేత గణేష్ అన్నారు. అసలు ఆదివాసీలను ఏ రకంగా గుర్తిస్తున్నాయో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రధానంగా బట్టిసారుగాం శివారం 72లో కుమ్రాంభీం కాలనీ నిర్మాణం చేసి 2007 నుండి 2013-14 వరకు నివసించినాం. తర్వాత 2025 నేటి వరకు కూడా అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తూ చందాలు వేసుకొని అండ్ బోర్స్ వేయడం, చందాలు వేసుకొని పోల్సు కరెంటు ఇగుకోవడం, తర్వాత చందాలు వేసుకొని రోడ్స్ సాఫ్ చేయడం జరిగింది. ఇవల్ల అక్కడ మాకు తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించకపోగా ఏవైతే మిషన్ భగత వాటర్ వస్తున్నదో దాన్ని కట్ చేసిండ్రు. మొన్న స్ట్రీట్ లైట్ ఏవైతే మన కాలనీ కంటే ముందు స్ట్రీట్ లైట్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది, వాటిని కూడా కట్ చేయడం జరిగింది. నిన్న డిఎస్పీ గారు వచ్చి పునరుద్ధరించడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం అది 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి కాబట్టి దీనిపైన కంది శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, కళ్లేం భూమారెడ్డి, పాయల్ శంకరు, తర్వాత ఇంకొంతమంది రియల్ ఎస్టేట్ ఆఫీసర్లు, రెవెన్యూ అధికారులు కలిసి ఆదివాసులను ఎట్లన్నా చేసి అక్కడ ఆ 1000 కోట్ల రూపాయల భూమిని కాజేద్దామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే గతంలో మన కలెక్టర్, జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు గారు అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి దాన్ని ఆక్యుపై చేసి అక్కడ ఫెన్సింగ్ వైర్ కూడా వేయడం జరిగింది. పోలీసుకు గౌట్ ల్యాండ్ అని ఇప్పటికి ఉన్నది, మీరు వచ్చి చూస్తే అందరికీ తెలుసు. అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇవాళ ఆదిలాబాద్ కలెక్టరేట్ ను ఆదివాసులు చేపట్టిన ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. కార్యాలయంలో లోపలికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించిన మహిళా ఆదివాసులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. ఇక ఆదివాసీ నినాదాలతో కలెక్టరేట్ దద్దరిల్లింది. కాలనీలో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా, రహదారులు నిర్మించాలని, ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే గతంలో ఎన్నోసార్లు ఆందోళన చేసినప్పటికీ ఇప్పటికీ అధికారులు స్పందించడం లేదని వారు పేర్కొన్నారు. ఇక సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడతామన్నారు. అయితే సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తుండుం దెబ్బ గణేష్ అన్నారు.